Hello everyone, welcome to JT Studies. We are back with another interesting video. అంతకన్నా ముందు don't forget to like, share, comment and subscribe. సో మనం ముందు వీడియోలో సోలార్ సిస్టమ్ ఉన్న ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ గురించి చెప్పాం కదండి. ఈరోజు మనం సెకండ్ ప్లానెట్ వీనస్ గురించి డిస్కస్ చేసుకుందాం. Hello everyone, welcome to JT Studies. We are back with another interesting video. అంతకన్నా ముందు don't forget to like, share, comment and subscribe. సో మనం ముందు వీడియోలో సోలార్ సిస్టమ్ ఉన్న ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ గురించి చెప్పాం కదండి. ఈరోజు మనం సెకండ్ ప్లానెట్ వీనస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ Venus is the second nearest planet to the Earth and it is the nearest planet to the Earth also. అలానే అది బ్రైటెస్ట్ ప్లానెట్ కూడా వీనస్ అంట. వీనస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అని కూడా అంటారు వీనస్ని. అలానే వీనస్ని ఎర్త్స్ ట్విన్ ప్లానెట్ అని కూడా అంటాం. అంటే ఎందుకంటే ఎర్త్కున్న సైజు అండ్ మాస్ ఈజ్ సేమ్ యాజ్ వీనస్ అంట. అంటే ఎర్త్ యొక్క మాస్ కానీ దాని యొక్క సైజ్ కానీ వీనస్కి ఈక్వల్గా ఉంటాయండి. సో అందుకే వాళ్ళిద్దరిని ట్విన్స్ అంటాం. అలానే ఆల్ ద ప్లానెట్స్ రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎక్సెప్ట్ వీనస్ అండ్ యురేనస్ అంట. మనకి తెలిసిందే కదండి, ప్లానెట్స్ అన్నీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటే వీనస్ అండ్ యురేనస్ ఈ టూ ప్లానెట్స్ మాత్రం సోలార్ సిస్టంలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయండి. అలానే ద హాటెస్ట్ ప్లానెట్ ఈజ్ వీనస్ అంట. వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్. వీనస్ ఈజ్ సరౌండెడ్ బై ఎ థిక్ క్లౌడ్ కవర్ హెన్స్ నోన్ యాజ్ వెయిల్డ్ ప్లానెట్. వెయిల్ అంటే అన్కవర్ ఆర్ కవర్ అంట. అంటే ఈ వీనస్ ప్లానెట్ చుట్టూ ఒక థిక్ క్లౌడ్ లాగా ఒక స్ప్రెడ్డే ఉంటుంది అనమాట. దానికి ఒక కవర్ లేయర్ లాగా. సో అందుకే దాన్ని వెయిల్డ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని వెయిల్డ్ ప్లానెట్ అని అంటాము. అలానే దాన్ని ఎల్లో ప్లానెట్ అని కూడా అంటాము. అలానే వీనస్ చుట్టూ వీనస్కి 0 శాటిలైట్స్ అండి. సో ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ 0. ఇన్ రోమన్ మైథాలజీ వీనస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద గాడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ లవ్ అని అంటారంట వీనస్ని. వీనస్ హ్యాస్ 95% గ్యాస్ ఆఫ్ CO2 అండ్ SO2. అంటే ఈ వీనస్ ప్లానెట్లో 95% ఆఫ్ ద గ్యాస్ CO2 అండ్ SO2 ఉంటాయండి. అలానే ద ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ హ్యాస్ ద లాంగెస్ట్ డే ఈజ్ వీనస్. ఈ వీనస్ ప్లానెట్లో స్పెషాలిటీ ఏమంటే ఇట్ హ్యాస్ ద లాంగెస్ట్ డే అండి మన సోలార్ సిస్టమ్ మొత్తంలో. వీనస్ ఈజ్ బ్యూటిఫుల్ గాడెస్ బై గ్రీక్స్. అలానే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ వీనస్ ఈజ్ 108 మిలియన్ కిలోమీటర్స్. యాజ్ మనందరికీ తెలుసు ద సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ఎర్త్ ఈజ్ వీనస్ అని. సో ఎర్త్కి దీనికి 108 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సన్కి వీనస్కి. అలానే ద టైమ్ టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఈజ్ 255 days. అలానే దీనికి ఒక్క రెవల్యూషన్కి 255 days పడుతుంది అండి. ద టైమ్ టేకెన్ టు టర్న్ వన్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ 243 days. మనందరికీ తెలుసు ప్లానెట్స్ ఆల్సో రొటేట్ అలాంగ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అలాగా దీనికి ఒక టర్న్కి 243 days పడుతుంది. ద ప్లానెట్ టేక్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ రెవల్యూషన్ అండ్ రొటేషన్ ఈజ్ వీనస్. వీనస్కి రొటేషన్కి రెవల్యూషన్కి సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది అండి. అది ఓన్లీ ఈ ఒక్క ప్లానెట్కి మాత్రమే. అలానే ద ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ డస్ ద సన్ రైజ్ ఇన్ ద వెస్ట్ and set in the east or west. Thank you Andy for watching. Don't forget to like, comment, share and do subscribe. We'll be back with another video on another day. Please be waiting. Bye.